బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా హోరెత్తింది. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సాంకేతిక అంశాలు సాకుగా చెబుతూ రైతులను మోసం చేయొద్దని కోరారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్న మాజీ మంత్రి పువ్వాడతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. మాఫీ చేశామని ప్రభుత్వం అంటుంది, మాకు రుణాలు మాఫీ కాలేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ క్షేత్రస్థాయి ఆందోళనకు సిద్దమైంది. ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అజయ్ కుమార్ గారు, ఇవాళ రైతు రుణమాఫీ చేసేసాం, అయిపోయింది అంటున్నారు. కానీ ఇవాళ ఎక్కడ చూసినా వందల సంఖ్యలో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఏంటి సార్ ఈ టెక్నికల్ అంశం? ఇది టెక్నికల్ అంశం కాదు, ఇది కాంగ్రెస్ అంశం. కాంగ్రెస్ ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చినా, అధికారంలోకి రావాలన్నా కూడా బూటకపు హామీలు ఇస్తుంది. ఆ హామీల నుంచి తప్పించుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తుంది. అందుకని ఇవాళ రైతు రుణమాఫీని ఎగ్గొట్టడం కోసం, లేదా హాఫ్ హార్టెడ్గా చేయడం కోసం, మరి ఉన్న అరకొర నిధులతోనే అయిందనిపించుకోవడానికి కోసం అని చెప్పి చేసిన కార్యక్రమం ఇవాళ బట్టబయలైంది. బట్టబయలు అవటం వల్లనే ఇవాళ రైతుల ఆందోళన, ప్రజలు లేదా మేమందరం బీఆర్ఎస్ శ్రేణులు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. మేము రేషన్ కార్డు చూస్తాం, ఆధార్ కార్డు చూస్తాం, కుటుంబానికి ఒకటే ఇస్తాం, ఇవన్నీ చెప్పలే మీరు ఆ రోజున. రైతు అంటే చాలు, మీరు ఉరికిపోయి 2 లక్షలు తీసుకోండి, డిసెంబర్ 9వ తారీఖు మేము చేసేస్తామని అంటివి. ఇవాళ ఈ సాంకేతిక అంశాలు ఎందుకు వస్తున్నాయి? సరే, ఒకవేళ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరు డిసెంబర్ 9 పోయి ఆగస్టు 15వ తారీఖు అన్నారు. 8 నెలలు సరిపోలేదా మీకు సాంకేతిక అంశాలను పరిష్కరించడం కోసం? అందుకని చెప్పి ఇవాళ ఒకసారి ఆలోచన చేయాలా. రైతులకి బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు అన్ని రకాల సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకునే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు, లేకపోతే డబ్బులు ఇవ్వరు కదా. బ్యాంకు మాత్రం ఎందుకు డబ్బులు ఇస్తుంది? వాళ్ళు కరెక్ట్ గనక వాళ్ళకి భూమి లేకపోయినా, వాళ్ళ అర్హులు కాకపోతే వాళ్ళకి ఇవ్వదు. అర్హులైన వాళ్ళందరికీ కూడా బ్యాంకు ఖాతాల ప్రకారంగా మీరు రుణం మాఫీ చేయాలి తప్పితే ఇతర సాంకేతిక అంశాలను చూపించి రైతులకి రుణమాఫీలో మీరు ఎత్తగొట్టాలని వాళ్ళని మోసం చేయాలని చూస్తే మాత్రం ఇవాళ రైతులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాఫీ కాని రైతులకు ఇంటికి వెళ్లి వాళ్ళని చెక్ చేసి ఇస్తామంటున్నారు. కానీ ఇప్పుడు నెల రోజుల్లో 3 దఫాలుగా మాఫీ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మొదటి దఫాలో రానోళ్ళు ఇంకా ఉన్నారు. కనీసం ఆ ఎన్యుమరేషన్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. అది ఊర్లలోకి పోతే కొట్టేటట్టున్నారు, తనేటట్టున్నారు. మీరు ఇప్పుడు పోయి మేము ఇంటింటి వెరిఫికేషన్ చేస్తామని అంటమేంటండి నాకు అర్థం కాదు. ఎందుకని చెప్పి మీరు మీ హామీలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మేము ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ చేసి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారా? ఓట్లు వేయించుకున్నప్పుడు బాగా వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇంటింటికి వెరిఫికేషన్కి వస్తారంట. ఇంటింటికి వెరిఫికేషన్ ఎందుకండి? మీరు బ్యాంకర్ ఖాతా దగ్గర అడగండి, బ్యాంకుల్లో అడగండి, ఉన్నాయా లేవా, వాళ్ళ పేర్ల మీద రుణాలు ఉన్నాయా లేవా. ఉంటే వాళ్ళ పాస్బుక్ కరెక్ట్ అయితే వాళ్ళకి పాస్బుక్ కూడా అక్కడ కుదోబెట్టే ఉంటుంది. దాని ప్రకారంగా మీ వ్యవసాయ విస్తరణ అధికారులతోని, బ్యాంక్ అధికారులతోని మీరు అనేక సార్లు మీటింగులు పెట్టారు. మరి మీ ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ కానీ, లేకపోతే ఆర్థిక శాఖ కానీ ఆ మాత్రం చేయలేరా? ఇదే ఆర్థిక శాఖ, ఇదే వ్యవసాయ శాఖ గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు కానీ, రైతు బీమా ఇచ్చినప్పుడు కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా కుంట ఇచ్చినప్పుడు చేశారు. రైతు మాఫీ ఇచ్చినప్పుడు కూడా చేశారు. గతంలో ₹1,00,000 రుణమాఫీ చేసినప్పుడు కేసీఆర్ గారు మరి ఇవన్నీ ఏమీ అడ్డం కాలేదు. ఆ రోజు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 17,000 కోట్ల మరి అవసరం పడితే ఇవాళ మీరు 2 లక్షల రుణమాఫీ అయిపోయింది. మాది 17,999 కోట్ల మొత్తం అయిపోయిందండి. ఎట్లయితుంది? కాలే, సగం మందికి కూడా ఇవ్వలే. అందుకని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సాంకేతిక కారణాలు అనేది కేవలం మీరు చూపిస్తున్న ఒక సాకు ఎగ్గొట్టడం కోసం అయిపోయిందని చెప్పి తప్పించుకోవడానికి కేసులు పెడుతున్నారు సార్. రైతుల మీద 1 సంవత్సరం నుంచి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష వేసేటువంటి కేసులు పెడుతున్నారు రుణమాఫీ చేయమని. మొన్న ఆదిలాబాద్ లో ఒక కార్యక్రమం, నిరసన కార్యక్రమం జరిగింది. అక్కడ మరి శవయాత్ర చేశారు. శవయాత్ర చేసినందుకు వాళ్ళకి 7 ఏళ్లు జైలు శిక్ష కన్నా, 7 ఏళ్ల కన్నా మించి జైలు శిక్ష, 7 ఏళ్ల లోపు అయితే స్టేషన్ బెయిల్ వస్తుంది. లేకపోతే స్టేషన్ బెయిల్ కాకపోతే కనీసం మరి ఎమ్మటే వెళ్ళిపోయి తెచ్చుకోవచ్చు. కానీ 7 ఏళ్ల కన్నా పైబడి ఉండే సెక్షన్లను పెట్టి ఇవాళ రైతుల్ని మరి కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక్క మాట మేము చెప్తా ఉన్నాం, రైతులతో గోక్కున్నాడు గెలుక్కున్నాడు ఎవ్వడు కూడా బాగుపడలే. రైతులను మాత్రం మీరు ఇబ్బంది పెట్టినా, కేసులు పెట్టినా వాళ్ళతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా రోడ్ల మీదకి వస్తాయి. మాకైతే కేసులు అయితే కొత్త ఏం కాదు. ఉద్యమ సమయం నుంచి కేసులను చూసిన వాళ్ళమే. ఈ ఉద్యమ పార్టీలో అనేక కేసులు పెట్టిర్రు. కేసీఆర్ గారి మీద, లేదా మా నాయకుల మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద వందలాది కేసులు పెట్టిర్రు. కేసుల కోసం భయపడేది కాదు ఈ సమాజం, తెలంగాణ సమాజం. కాబట్టి మీరు ఏ రకంగా భయపెట్టినా కూడా రైతాంగం పక్షాన్ని మేము నిలబడతాం. రైతులు కూడా నిబ్బరంగా ఉండండి, ధైర్యం కోల్పోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతులు ధైర్యం కోల్పోండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, రుణమాఫీ జరిగే వరకు పోరాడతామని చెప్పి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నారు. విడుదల నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా మంచుకొండ నుంచి.